నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఈ మధ్యకాలంలో విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం అండి. ఒక వారం 10 రోజుల నుంచి దావోస్ వెళ్ళిన దగ్గర నుంచి లోకేష్ గారికి దావోస్లో పట్టాభిషేకం అయిపోయింది. ఇంకా ఆయనకి ఏదేదో జరుగుతుంది, బిగ్ ప్రమోషన్ వచ్చేసింది. ఇది జరుగుతున్న ప్రచారం. నారా లోకేష్కి పట్టాభిషేకానికి ముహూర్తం రెడీ. మరి ఎవరు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ఉన్నారు. మళ్ళీ ఈయన్ని ఈ టైంలో ఎందుకు ఆయన తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది? ఆయన ఇప్పుడు యాక్టివ్ పార్టీ పాటిస్తున్నాడు. సీఎం కాకపోయినా సరే సీఎం స్థాయిలోనే ఆయన ఇన్వెస్టర్లతో మాట్లాడటం కానీ వేరే అంశాలన్నీ కూడా చాలా చకచకలాడుతూ హై స్పీడ్తో బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో ఆయన దూసుకుపోతున్నాడు. ఇలాంటి టైంలో మరి ప్రచారం ఎవరు చేస్తున్నారు? టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్నదా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా దీన్ని ప్రమోట్ చేస్తున్నారా? ముహూర్తం ఫిక్స్ అట. లోకేష్కు సీఎం పదవి ఇచ్చేందుకు రూట్ మ్యాప్ రెడీ అట. ఖచ్చితంగా ఆయన తదనంతరం లేకపోతే 29 లేకపోతే 34 ఎప్పుడుకన్నా సరే లోకేష్ గారే తెలుగుదేశం పార్టీకి అండా దండ, ఇంకా అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు సడన్గా ఆయన సీఎం చేసి వచ్చినంత అవసరం ఏమొస్తుంది? ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? ఏది నిజం, ఏది అబద్ధం? సీఎంగా నారా లోకేష్ను వచ్చే ఏడాది చేయాలని అంతా సిద్ధం చేస్తున్నారట. పార్టీలోనూ జోరుగా జరుగుతున్న చర్చలు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. అయితే ఇప్పటికే ఢిల్లీలోనూ ఈ మేరకు బీజేపీ కేంద్ర పెద్దలతో కూడా చర్చలు జరిగినాయట. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. టీడీపీ భావనేతగా కనిపిస్తున్న నారా లోకేష్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇటు కేడర్లోనూ అటు నేతల్లోనూ ఫిక్స్ అయిపోయారు అంటూ ఈ వార్తల వెనుక ఆ ఇన్సైడ్ ఏంటి? ఎప్పుడైనా సరే ఒక పదవి, సీఎం పదవి లాంటిది వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, వేరే వాళ్ళని ఆ స్థానంలో కూర్చోబెట్టాలన్నా దానికి కొన్ని అంశాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు సీఎంగా ఉన్న వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకతనో లేకపోతే వేరే రకంగా ఏమన్నా ఉంటే వేరే మాట వస్తుంది. సరే, అది కాకుండా వయసు భారం మీద పడి యాక్టివ్గా లేకపోయి కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, కొద్దిగా ఇబ్బంది పడుతుండడం, ఇలాంటివి జరిగిందనుకోండి, వయసు మీద పడింది కదా, ఆయన సూచనలు సలహాలు ఇస్తుంటారు, యాక్టివ్గా తిరగలేకపోతారు. ఆయన చిన్న కుర్రోళ్ళలాగా చింగు లేడి పిల్లలాగా ఆయన పరిగెడుతుంటాడు దేశ విదేశాలన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన వయసుకి ఆయనకి అసలు సంబంధమే ఉండదు. ఇది ఈరోజు కాదండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అలాగే ఉన్నాడు. అసలు ఎక్కడ మార్పు లేదు ఆయనలోని, అలాగే ఉన్నారు ఆయన. అందులో అనుమానం ఏముంది? యువకుల కంట చాలా స్పీడ్గా ఆయన నడక కానీ లేకపోతే ఆయన ఆలోచన సరళి కానీ ఇవన్నీ కూడా ఆయనకు అదృష్టం, భగవంతుడు ఇచ్చిన అదృష్టం. చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అదృష్టం అది చంద్రబాబు నాయుడు గారికి పుష్కలంగా ఉన్నది. మరి ఈ టైంలో లోకేష్ గారి మాట ఎందుకు వస్తున్నది? ఏవైనా చిచ్చు పెట్టడానికి ఎవరైనా పాములు కదుపుతున్నారా? నెమ్మదిగా చాప కింద నీరులాగా ఏదో జరిగిపోతున్నదని కూటమిలో ఏవైనా విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఇది కూడా ఒక పక్క ట్రోల్ అవుతున్న అంశం. ఒక పక్క ఇంకా ఆయనే కదా, ఆయన ఎప్పుడు ఇస్తే ఏంటి, 29కి ముందే ఇచ్చిలా ఉంటే ఇంకా అనుభవం ఉంటుంది కదా, ఇప్పటికే ఆయన పూర్తిగా అవకాశం పట్టేశాడు రాజకీయాల మీద, తప్పే ఉంది అని ఒక వరకు. అయితే సీఎం పదవి చేపట్టేది ఎప్పుడు అన్నదానిపై చర్చలు. ఇప్పటికే చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా ఎందుకు సమాచారం వస్తుంది? ఎందుకు మాట్లాడుతున్నారు? సీఎం పదవి ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయంతో నారా ఫ్యామిలీ కూడా ఉన్నదని, అలాగే నారా లోకేష్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇప్పటికే పట్టు సాధించేశారు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? విద్య, ఐటీ శాఖల మంత్రిగా ఆయన ఇప్పటికే ఉన్నారు. అన్ని శాఖల బాధ్యతని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఆయన పర్యటన చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలను తరచూ కలిసి వస్తున్నారు. ఇంకా నారా లోకేష్ ఎప్పటికైనా సీఎం అవ్వక తప్పదు కాబట్టి ముందుగానే ఇస్తే ఆయన ఫేస్ తోటి 29 ఎన్నికలకి వెళ్ళాలి అని టీడీపీ క్యాడర్ అభిప్రాయం కూడా అదే అంటూ జరుగుతున్న ప్రచారం. ఇక చంద్రబాబు ఈ టర్మ్ సీఎంగా చేసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే లోకేష్ను సీఎం చేద్దామని ఆయన భావిస్తున్నట్లుగా అది కూడా ఒక వార్త. వాళ్ళే వేస్తారు, ఆ వార్తలు వీళ్ళే వేస్తారు. ఏది నిజం ఏది అబద్ధం అన్నది వాళ్ళ కుటుంబానికి తెలియాలి, లేకపోతే టీడీపీ పెద్దలకి తెలియాలి. అయితే వచ్చే ఏడాది సీఎం చేయాలని శ్రేణులు డిమాండ్ అట. శ్రేణులు ఎందుకు డిమాండ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కాదండి, మీరు కాదు లోకేష్ గారిని చేయాలని అవసరం ఏమున్నది? వాళ్ళు ఇద్దరు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసిమెలిసే చేస్తున్నారు. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏం చేయాలన్నా వాళ్ళు అద్భుతంగా ఒకరికొకరు సంప్రదించుకుని సూచనలు సలహాలతోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ లేకుండా ఉండే విధంగా వాళ్ళు ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఈ టైంలో మళ్ళీ గందరగోళం సృష్టించి లోకేష్ గారిని వెంటనే సీఎం చేసేయాలి, వచ్చేయాలి అంత అవసరమే ఉంది? ఆయనకు బోల్డ్ వయసు ఉన్నది, బోల్డ్ భవిష్యత్తు ఉంది లోకేష్ గారికి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అయిపోయిన అవసరం లేదు. 2029 ఎన్నికలు ఉన్నాయి, 2034 ఎన్నికలు వస్తాయి, 2039 ఎన్నికలు వస్తాయి, చాలా ఎన్నికలు వస్తాయి. టీడీపీకి ఎలాగైనా ఆయనే నెక్స్ట్ దిక్కు, ఆయనే లీడరు టీడీపీకి.
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ అండంలో ఎటువంటి సందేహం లేదు. వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఓకే, జూనియర్ ఎన్టీఆర్ని కొంతమంది రంగంలోకి దింపారు ఆ మధ్యన. ఇదిగో జూనియర్, అదిగో జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో జోడీ కడుతున్నాడు, శభాష్ అంటున్నాడు. సో ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? సరే, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా రావాలి, లేకపోతే ఇంకోటి రావాలి వారసత్వం అది ఇది అని ఏమన్నా మాట్లాడితే బాలకృష్ణ గారికి ఏమన్నది అల్లుడే, కూతుర్ని ఇచ్చుకున్న ఆయన, కొడుకైతే ఏంటి, ఇతని అల్లుడైతే ఏంటి, అలాగే ఉన్నది కదా. సో ఆ రకంగానే వాళ్ళు ఉంటారు కాబట్టి, సొంత ఇంట్లో ఫ్యామిలీ, సొంత మనుషులు కాబట్టి, సొంత రిలేషన్స్ కాబట్టి అసలు ఇంక సెకండ్ ఆప్షనే లేదు. లోకేష్ గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చి దీని మీద మళ్ళీ పాఠాలు నేర్చుకుని మళ్ళీ జనాల్లోకి వెళ్ళి అదంతా ఆ రిస్క్ మాత్రం ఎవడో చేయడు రాజకీయాలను. కొన్ని రిస్కులు చేసి కొన్ని అంశాల్లో ఇబ్బందులు పడిన సంగతులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ జోలికి వెళ్ళరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా, పటిష్టంగా గ్రౌండ్ లెవెల్లో పాతుకుపోయిన పార్టీ. అంత ఈజీ కాదు తెలుగుదేశం పార్టీని, లేకపోతే వైఎస్ఆర్సీపీ కూడా తన ఓట్ షేర్ తనకు ఉన్నది, అది బలంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఒకసారి సీఎం ఛాన్స్ ఇచ్చారంటే బలంగా ఉండకపోతే వీక్గా ఉంటుందా? సింపుల్ కదా అది. ఇక ఎన్నికలకు 2 ఏళ్లకు ముందుగానే సీఎం చేయాలని ఫిక్స్ చేస్తున్నట్లుగా ఇప్పుడు వస్తున్న కథనాలు. లోకేష్ను సీఎం చేసేసి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమా? ఇది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ఈరోజు ఎన్డీఏలో వాళ్ళు కూటమిగా ఉన్నారు, 15 సంవత్సరాలు ఉంటామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అవనియండి, ఆయన ఆలోచన సరళి అవనియండి, ఖచ్చితంగా దేశానికి పనికొచ్చేది, అది ఒక రాష్ట్రానికి పనికొచ్చేది ఏం కాదు. ఆయన అన్నీ కూడా తెలుసు కాబట్టి ఏ రాష్ట్ర నమూనాలు ఏ రకంగా ఉంటాయో, ఏం చేయాలి అన్న దానికి ఒక విజనరీ ఉన్నది. సో మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా, అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా, ఇందులో పూర్తిగా అవపాసన పట్టిన వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడేలా ఉంటే కేంద్రంలో ఉండొచ్చు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేకపోతే లోకేష్ గారు అవనియండి, వీళ్ళు చూసుకుంటారు. తప్పే ఉంది అందులోని. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మంచి జరుగుతుంది. ఇది చాలామంది ఆలోచించాల్సింది. ఏపీకి కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పై స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్కి కూడా భవిష్యత్తు బాగుంటుంది. ఇది కూడా ఆలోచించవచ్చు. ఇక మంత్రివర్గ సమావేశానికి ముందు టీడీపీకి చెందిన మంత్రులతోనూ, పార్లమెంటు సమావేశాలకు ముందు పార్లమెంటు సభ్యులతోనూ నారా లోకేష్ ఆయన సమావేశం అవుతున్నట్లు వారికి దిశానిర్దేశం చేయడం కూడా ఆ ఆలోచనలోనే భాగమని కూడా ఆయన అంటున్నారు మొన్న జరిగిన మీటింగ్లు. ఇక మంత్రివర్గ విస్తరణలు చేయడంతో పాటుగా జగన్ పాదయాత్ర ప్రారంభం కాకముందే నారా లోకేష్ను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టాలని నిర్ణయం కూడా చేసేసినట్లుగా టాకు. ఇది ప్రచారమా లేక నిజమా, జరుగుతుందా అన్నది చూడాలంటే మరికొన్ని రోజులైతే ఆగాల్సిన అవసరం ఉంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెద్దలు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లోకేష్ గారు కూడా ఇమీడియట్గా నేను ఏదో సీఎం అయిపోదామని ఆయన అనుకోరు అన్నది ఒక వర్గం మాట్లాడేది. అయితే ఈయన పాదయాత్రకి వెళ్తుంటాడు కాబట్టి ఆ పాదయాత్రకు ముందే ఒకవేళ సీఎం చేసేలా ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పాలించారు, సీఎం అయిన తర్వాత ఈ ఫేసు ఏ రకంగా పాలన సాగిస్తున్నది, ఇది కూడా కంపేర్ చేసి చూస్తారు. కాబట్టి ఇప్పటికే లోకేష్ గారు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఆ ఛాన్స్ ఇప్పుడే ఇద్దాం. చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ గద్దె ఎక్కిద్దాం. అక్కడ ఆయన సూచనలు సలహాలు ఇస్తారు. ఒక మంచి పదవితో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి మంచి చేస్తాడు. ఆయనకి ఇక్కడ భౌగోళిక స్వరూపాలన్నీ కూడా తెలుసు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందేమో, ఈ రకంగా కూడా ఆలోచన చేయొచ్చు. మరి ఏది నిజం ఏది అబద్ధం? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా లోకేష్ గారిని సీఎం మండలంలో ఏవైనా కుట్ర జరుగుతుందా, లేకపోతే ఇది నిజమా చూడాలి.